హాయ్ వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో ఇంకొక రెసిపీ చేద్దామండి. అదేంటంటే అనుములతో కుడుములు. ఈ అనుములు మనకు ఎక్కువగా ఎప్పుడు దొరకవండి, ఎప్పుడోసారి దొరుకుతూ ఉంటాయి. సో అలాంటి టైంలో మనం వీటిని తీసుకొచ్చుకొని ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా బాగుంటాయి. చిన్నప్పుడు మా నాన్నమ్మ చేసేది చాలా అంటే చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఫస్ట్ వీటిని కడిగి ఉడకబెట్టుకుందాం. వీటిని ఉడికించుకుందాం. మీరు కుక్కర్లో కావాలంటే కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు. ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఒక 10 నిమిషాలు వీటిని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకుందాం. ఆ గింజలు ఉడికేంత వరకు మనం పచ్చిమిర్చి పేస్ట్ చేసుకుందామండి. మీ కారానికి సరిపడా నేనైతే ఒక 7-8 పచ్చిమిర్చీలను తీసుకున్నాను. వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. దీనిలో పచ్చిమిర్చి వేస్తేనే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది, కారం వేస్తే అంతగా బాగుండదు. సో ఇంకా నేను ఆనియన్స్ అండ్ కరివేపాకు కూడా తీసి పెట్టుకున్నాను. సో దీన్ని మెత్తగా మిక్సీ పడదాం పేస్ట్ లాగా. కొద్దిగా దీనిలో సాల్ట్ వేస్తున్నాను, మిక్సీ పట్టేస్తున్నాను. మరీ పేస్ట్లా కాకుండా కొద్దిగా లైట్గా కచ్చాపచ్చాలాగా మిక్సీ పెట్టుకున్నాను. ఒకసారి గింజలు ఉడికినవి లేవో చూద్దామండి. ఆల్మోస్ట్ ఉడికినాయి, ఎందుకంటే మళ్ళీ మనం ఇడ్లీ కుక్కర్లో పెట్టి వాటిని ఆవిరికి ఉడికించుకుంటాం కదా, అప్పుడు ఇంకాస్త ఉడుకుతాయి. సో వీటిని స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారనిద్దాం. ఇందులో మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్, బియ్యం పిండి ఒక 3 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు, కొన్ని ఆనియన్స్, కొద్దిగా సాల్ట్, కొద్దిగా జీరా పౌడర్ అన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దీన్ని ఆల్రెడీ ఇడ్లీ పాత్రకి ఆయిల్ రాసి పెట్టుకున్నానండి. దీనిలో వేసి మనం ఇడ్లీ కూరలో పెట్టేసి ఉడకబెట్టుకోవడమే. కొంచెం మీడియం సైజు ముద్దలుగా తీసుకొని కొద్దిగా ఇట్లా స్ప్రెడ్ చేసినట్టు చేసేసి ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోవాలి. మీరు కుడుముల్లాగా అంటే ఇట్లా ముద్దల్లాగా కూడా వేయొచ్చు, కానీ అలాగంటే ఇలా చేస్తే పిండి మంచిగా ఉడుకుతుంది అండ్ టేస్టీగా కూడా బాగుంటాయి. అన్నీ ఇలానే చేసి ఇడ్లీ పాత్రలలో పెట్టేసుకుందాం. ఇలా ఇడ్లీ పాత్రలలో పెట్టేసుకొని మూత పెట్టి ఒక 20 మినిట్స్ ఉడికించుకోవాలి. సరే ఇవి ఉడికినాయో లేదో చూద్దామండి. మంచిగా కుక్ అయిపోయినాయి. సో వీటిని ఏదైనా టమాటో చట్నీ అలా తినేసేయచ్చు, లేదా ఇలా డైరెక్ట్గా అయినా కానీ తినేసేయచ్చు. చాలా టేస్టీగా బాగుంటాయి. ఇలా అనుములు దొరికినప్పుడు మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.